ఇప్పుడు నాకు అప్రూవల్ అయిన క్రెడిట్ లిమిట్ మీరు చూడవచ్చు. ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఛార్జీలు లేవు. మీరు 10,000 నుండి 2 లక్షల వరకు మీరు క్రెడిట్ లిమిట్ ని మీరు పొందవచ్చు. ఫిజికల్ క్రెడిట్ కార్డ్ కూడా పోస్ట్ ద్వారా ఇంటికొచ్చేస్తోంది. ఫ్రెండ్స్, మీరు ఇంట్లో కూర్చుని మీ మొబైల్ ద్వారా ఆన్లైన్లోనే మీరు కొత్త క్రెడిట్ కార్డును పొందవచ్చు. మీరు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. అప్పట్లో క్రెడిట్ కార్డులు అంటే బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. కానీ ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటే ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా ఈ యాప్ ద్వారా మీరు కొత్త వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని పొందవచ్చు. ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఛార్జీలు లేవు. వేగంగా క్రెడిట్ కార్డు పొందాలని భావించే వారికి అవసరాలను తీర్చడానికి వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంది. ఈ వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు 10,000 నుండి 2 లక్షల వరకు మీరు క్రెడిట్ లిమిట్ ని మీరు పొందవచ్చు. ఫిజికల్ క్రెడిట్ కార్డ్ కూడా పోస్ట్ ద్వారా ఇంటికొచ్చేస్తోంది. అలాంటి సర్వీసుల్లో వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఒకటి. ఇది మామూలు క్రెడిట్ కార్డులకు సమానంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ యాప్ ద్వారా ఈ క్రెడిట్ కార్డును ఎలా పొందాలో, ఎలా అప్లై చేయాలో, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో, ఇంకా మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఫుల్ డీటెయిల్స్ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు లైవ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అక్కడ వన్ కార్డ్ అని టైప్ చేయండి. మనకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ యాప్ వస్తుంది. మీరు చూడవచ్చు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. కస్టమర్ రివ్యూస్ ఇంకా కస్టమర్ రేటింగ్ కూడా మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో వన్ కార్డ్ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింకు ద్వారా మీరు వన్ కార్డ్ యాప్ ని ఇన్స్టాల్ చేస్తే మీకు మంచి క్యాష్ బ్యాక్ రివార్డ్ వస్తుంది. ఈ వన్ క్రెడిట్ కార్డ్ మీరు పొందాలంటే సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు, ఇంకా చిన్న వ్యాపార యజమానులకు, మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇంకా స్టూడెంట్, నిపుణులకు కూడా అందుబాటులో ఉంటుంది. మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు. ఇంకా ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఇంకా మీ యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ 750 నుంచి 900 లోపు కలిగి ఉంటే మీరు ఈ కార్డుకు అర్హులే. చాలా ఈజీగా మీరు ఈ వన్ క్రెడిట్ కార్డ్ని మీరు పొందవచ్చు. ఇప్పుడు వన్ కార్డ్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ పేజీలో ఇప్పుడు మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ పొందడానికి మనం ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపించే స్టార్ట్ అప్లికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీలో మన యొక్క వన్ కార్డ్ యాప్ ఓపెన్ చేయడానికి మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీలో మన యొక్క పాన్ కార్డులో ఉన్న పేరు, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఇంకా మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీలో మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీలో మీ యొక్క పాన్ కార్డు నంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన వెంటనే ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా కస్టమర్ సర్వీస్ మన యొక్క అప్లికేషన్ క్రెడిట్ స్కోర్ వెరిఫై చేసి క్రెడిట్ లిమిట్ అప్రూవల్ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ మీ యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ బట్టి మీకు క్రెడిట్ లిమిట్ అప్రూవల్ అవుతుంది. అప్లికేషన్ దరఖాస్తు కోసం మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో కస్టమర్ సర్వీస్ మన డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి క్రెడిట్ లిమిట్ ని అప్రూవల్ చేస్తారు. ఇప్పుడు నాకు అప్రూవల్ అయిన క్రెడిట్ లిమిట్ మీరు చూడవచ్చు. కొన్ని బ్యాంకు సంస్థలు కో బ్రాండెడ్గా వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ను కస్టమర్లకు అందిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ పేజీలో మన యొక్క భౌతిక ఇన్ఫర్మేషన్, ఇంకా పర్సనల్ డీటెయిల్స్, ఇంకా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వన్ క్రెడిట్ కార్డ్ మీరు పొందాలంటే సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్, ఇంకా స్టూడెంట్, నిపుణులకు కూడా అందుబాటులో ఉంటుంది.
ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుతో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పేజీలో ఇప్పుడు మీ యొక్క యూపీఐ ఐడితో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క సెల్ఫీ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పేజీలో అప్రూవల్ అయిన ఫిజికల్ కార్డ్ డెలివరీ ఏరియా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు అప్రూవల్ అయిన ఫిజికల్ కార్డ్ మనకు పోస్ట్ ద్వారా 15 రోజుల్లో ఇంటికి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ యాప్లో 1 క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 2.5% వరకు ఉంటుంది. ఈ యాప్లో ప్రాసెసింగ్ ఫీజు 1% వరకు ఉంటుంది. ఇంకా జీఎస్టీ కూడా ఉంటుంది. ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఛార్జీలు లేవు. అలాగే కస్టమర్లు 6, 9, 12 నుండి 18 నెలల వరకు ఈఎంఐ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ 1 క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లులను ఒకేసారి పూర్తిగా చెల్లిస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇతర క్రెడిట్ కార్డులతో పోలిస్తే తిరిగి చెల్లించడానికి మీకు 30 నుంచి 40 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కానీ 1 క్రెడిట్ కార్డ్ పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 45 రోజుల క్రెడిట్ పీరియడ్ అందిస్తుంది. డిస్క్రిప్షన్లో 1 కార్డ్ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింకు ద్వారా మీరు 1 కార్డ్ యాప్ని ఇన్స్టాల్ చేస్తే మీకు మంచి క్యాష్ బ్యాక్ రివార్డ్ వస్తుంది. మీరు ఈ 1 క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటే ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ఎంటర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.